హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుల జేవీ టీవీ. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే నర్సాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత నర్సాపేట పార్లమెంట్ పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా గురజాల పరిస్థితి ఎలా ఉంది? అనిల్ కుమార్ గారు, మీరు ఓడిపోయారు. మీరు ఎక్కడైతే మీసం మేలేశారో, మీరు ఎక్కడైతే తొడలు కొట్టారో, ఆకాశం లాంటి జంగన్న గారి ఇంటి ముందుకు వచ్చి మీరు మీసం మేలేశారో అక్కడే మీకు ఘోర పరాభవం జరిగింది. అయినా సరే సాటి కులస్తుడిగా, ఒక యాదవుడిగా మీకు మేము అధైర్యపడకండి. రాబోయే రోజుల్లో మీరు మంచి నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయం సరైనదైతే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం తప్పితే ఇలా మీరు ఆకాశం లాంటి పెద్ద ఆయన లాంటి వాళ్ళు జోలిపోతూ కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం కులాలను తాకట్టు పెడుతూ పాదాబంధనాలు చేసినందువల్ల మీకు ఘోర పరాభవం అయితే జరిగింది. కానీ ఈ రోజున గురజాల నియోజకవర్గంలో, నర్సాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు చేసిన పోటీ చేయటం మూలాన ఈరోజు యాదవులు, ముఖ్యంగా యాదవులు గొడవలు పడే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఆ రోజు ఛాలెంజ్ విసిరారు, నేను ఎలక్షన్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని. మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారో లేదో తెలియదు, కానీ మీ పక్షాన్ని నడిచినటువంటి వైసీపీ శ్రేణుల్లో ముఖ్యంగా యాదవులు ఈ రోజున గ్రామ సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రామాలు విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు మాట్లాడావు కదా, మీ అందరికి అండగా ఉంటానని. మరి ఎక్కడున్నావు? ఈ రోజున గ్రామాల్లో యాదవులు కొట్టుకునే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఎక్కడున్నావు? వచ్చేసి సమన్వయం పాటించండి అని చెప్పాలి కదా. గొడవలకి పోవద్దు, నా కోసం, పెద్ద ఆయన కోసం మీరు గొడవలు పెట్టుకోవద్దు, సమన్వయం పాటించండి అని చెప్పాలి కదా. కేవలం నీ మూలానే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఈరోజు నువ్వు వచ్చి మీసాలు మేలేసి తొడలు కొట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం మూలాన జరిగింది. నీకు తెలుసో తెలీదు, నియోజకవర్గంలో నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు చాలామంది యాదవ్ సోదరుల్ని, వేరే సోదరులను అడిగాను, అయ్యా జంగా కృష్ణమూర్తి గారి వల్ల మీకు పదవులు వచ్చాయంట, నిజమేనా అని. వచ్చాయని చెప్పారు. జంగా కృష్ణమూర్తి గారి వల్ల మీరు ఆర్థికంగా బలపడ్డారంట కదా అని. బలపడ్డామని చెప్పారు. మరి ఈరోజు జంగా కృష్ణమూర్తి గారు మీకు ఇబ్బంది వచ్చినప్పుడు అండగా ఉన్నారా అని, అండగా ఉన్నారని చెప్పారు. మరి ఈరోజు ఆయనకు అండగా లేరు కదా, మీరు ఎందుకు ఉండలేదు అంటే మాకు జై అనిల్ కావాల్సి వచ్చింది అని చెప్పారు. అంటే చూడండి వాళ్ళు ఎంత స్వార్థపరులు. వీరు కష్టకాలాల్లో ఉన్నప్పుడు, వీరికి ఆర్థికంగా అవసరమైనప్పుడు, వీరికి ఇబ్బందులు వచ్చినప్పుడు అండగా నిలబడిన పెద్ద ఆయన్నే తొంగలో దొక్కినటువంటి ఈ నాయకులు మీ వెంట నడుస్తారని మీరు ఎలా భావించారు సార్? ఒకసారి ఆలోచించాలి కదా. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ్ సోదరులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు, జంగా కృష్ణమూర్తి గారిని గౌరవించారు, ఆదరించారు, ఓటు రూపాన్ని తెలియపరిచారు. కేవలం కొంతమంది నాయకులు మాత్రమే, ఆయన వెన్నుపోటు పొడిచిన నాయకులు మాత్రమే ఈ రోజున మీ పక్షాన్ని నిలబడ్డారు. వారి మూలాన ఈ రోజున ఇక్కడ ఈ గ్రామాల్లో యాదవులకు గొడవలు పడాల్సిన పరిస్థితులు దాపరుస్తుంది. దీని అంతటికి మీరు కాదా కారణం? ఏం సాధించారు మీరు? తొడలు కొట్టి మీసాలు మేలేసి ఏం సాధించారు? పెద్ద ఆయన అవమానించిన ఆయన పక్కన నిలబెట్టుకొని తొడలు కొట్టారే. మీకు ఆ రోజే చెప్పాము, మీ మీసాలు గొరిగేసి పంపిస్తారు పల్నాడు ప్రాంత వాసులు అని. అర్థం అవ్వలేదా? ఎవరు మెప్పు కోసం నువ్వు పెద్ద ఆయన అవమానపరిచావు? ఎవరు మెప్పు కోసం పెద్ద ఆయన ఇంటి ఎదురు మీసం మేలేసావు? వాళ్ళ నువ్వు ఏం సమాధానం చెప్పగలవు? అంటే నువ్వు ఇక్కడికి రాగానే ఆకాశం లాంటి పెద్ద ఆయన్ని, దేవుళ్ళు లాంటి పెద్ద ఆయన వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం మొత్తం నీ వెంట నడుస్తుందని ఎలా అనుకున్నావు? చూసావు కదా, పల్నాడు ప్రాంత ప్రజల యొక్క తీర్పుని గమనించే ఉంటాను, నీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లా. ఎప్పటికైనా మీరు ప్రెస్ మీట్కి రండి, స్టేట్మెంట్ ఇవ్వండి. కొన్ని గ్రామాలు వదిలేసి వెళ్ళారు యాదవ్ సోదరులు. కొన్ని గ్రామాల్లో యాదవులు కొట్టుకుంటున్నారు. స్టేట్మెంట్ ఇవ్వండి. ఇది మంచి పద్ధతి కాదు, గొడవలు పెట్టుకోవద్దు, మా మూలాన గొడవలు పెట్టుకోవద్దు, నేను తప్పు చేశాను, నేను ఇక్కడికి నియోజకవర్గానికి వచ్చి యాదవులకు మధ్యలో గొడవలు పెట్టాను, దయచేసి మా వల్ల మీరు గొడవలు పడొద్దు, నేను తప్పు చేశానని ఒప్పుకోండి. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది జంగా కృష్ణమూర్తి గారి విలువేంటో, జంగా కృష్ణమూర్తి గారి స్థానం ఏంటో. దేవుళ్ళ లాంటి జంగా కృష్ణమూర్తి గారు అన్ని సంవత్సరాలు పార్టీ కోసం త్యాగం చేసినటువంటి పెద్ద ఆయన్ని ఘోర పరాభవం చేసి ఘోర అవమానపరిచిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ఆయన గురించి అవాకులు చవాకులు పేలుతూ నువ్వు చేసినటువంటి దుర్మార్గమైన పనికి భగవంతుడే శిక్ష విధించాడు. పెద్ద ఆయన కాదు, భగవంతుడు శిక్ష విధించాడు. ఎప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఏంటి ఆ మీసాలు మెలేయటం, ఆ తొడలు కొట్టడం, ఆ కాళ్ళు పట్టుకోవటం? అంటే మీసాలు మెలేస్తే సామాజిక వర్గం మొత్తం మీ వెంట నడుస్తుంది అనుకుంటున్నారా? ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి అనిల్ కుమార్ యాదవ్ గారు, ప్రజలు చాలా తెలియకల్లోళ్ళు. ఏదో నువ్వు 4 రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మీటింగులు పెడితే మీ వెంట నడుస్తారు అని చెప్పేసి గుడ్డి భ్రమలో ఉండి ఈ రోజున గురజాల నియోజకవర్గం, నర్సాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో
యాదవులకు మధ్య చిచ్చు పెట్టి నువ్వు వైసీపీ పార్టీ చలిగాచుకుంటుంది. మరి ఎక్కడికి వెళ్ళావు? అండగా నిలబడతానన్నావుగా, కనీసపాడు వచ్చినప్పుడు మాట్లాడావు కదా, 4వ తారీఖు తర్వాత నేను అండగా ఉంటాను వీళ్ళందరికని. ఇప్పుడు 10 రోజులు అవుతుంది, దాదాపు 4వ తారీఖు అయిపోయి 5-6 రోజులు అవుతుంది. మరి ఎక్కడ నీ ప్రెస్ మీట్లు కనిపించట్లేదు? ఎక్కడికి వెళ్ళావు? మీడియా ముందుకు కూడా రావట్లేదు కదా. నీ కార్యకర్తలకు ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది కదా. నిన్ను నమ్మి పెద్ద ఆయన, దేవుళ్ళు లాంటి పెద్ద ఆయన అంటే వెళ్లకుండా వచ్చిన నీ యొక్క నాయకులకి భరోసా నింపాల్సిన అవసరం ఉంది కదా. కేవలం నీ మాయమాటలు నమ్మి వాళ్ళకి విలువైన భవిష్యత్తు, వాళ్ళ యొక్క కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు అన్ని పెండింగ్లు ఉన్నా సరే 5 సంవత్సరాలు బట్టి వాళ్ళకి బిల్లులు రాకుండా ఆపినటువంటి ఈ నియోజకవర్గ నాయకుడు చివరి క్షణంలో నువ్వు వచ్చి నేను బిల్లులు ఇప్పిస్తాను, నేను మీకు పదవులు ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళందరినీ నీ వైపు తిప్పుకున్నావు. నాయకులను తిప్పుకున్నావు, కార్యకర్తలు తిప్పుకోలేకపోయావు, నాయకులను తిప్పుకున్నావు. ఈ రోజున వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఈ రోజున వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఏంది? వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుసా? ఓటమి పాలయ్యారు, ఘోర పరాభవం చెంది ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఆగిన బిల్లుల పరిస్థితి ఏందో అర్థం కాక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, పెద్ద ఆయన దగ్గరికి వచ్చే అవకాశం లేక, నీ దగ్గరికి వెళ్ళడానికి నువ్వు అందుబాటులో లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసా? ఎప్పటికైనా రండి, మీరిద్దరు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మీరిద్దరు మాజీ ఎమ్మెల్యే, ఎంపీ గారు ఇద్దరు ముందుకు వచ్చి మీ ప్రెస్ మీట్లు పెట్టండి, మీ కార్యకర్తలకు ధైర్యాన్ని నింపండి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనం విమర్శించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థానాన్ని గుర్తించి విమర్శిస్తే మనకి గౌరవంగా ఉంటుంది తప్పితే కేవలం మీ అధినాయకుల మెప్పు కోసం మేసాల మేలేసి తొళ్ళపట్టినంత మాత్రాన మీరు నాయకులు అవ్వరు, హీరోలు అవ్వరు. జంగా కృష్ణమూర్తి గారి గురించి ఇప్పటికైనా తెలుసుకోండి, ఆయన గౌరవాన్ని తెలుసుకోండి, ఆయన స్థానాన్ని గుర్తించండి. చూశారు కదా నాయకత్వం అంటే ఎలా ఉంటుందో. నువ్వు అంతా విమర్శించినా సరే నీ మీద మేసం తిప్పడం కానీ తొడలు కొట్టడం కానీ చేయాల. నీకైనా మేసం ఉంది, ఆయనకి లేదా? నీకైనా తొడుంది, ఆయనకి లేదా? కొట్టలేకన సంస్కారం అడ్డం వచ్చి ఆయన ఇంటి ముందు నువ్వు మేసం మేలేసినా ఆయన నిన్ను క్షమించగలిగే స్వభావుడు ఆయన. సంస్కారం అనేది ఒకటి ఉంది మా ప్రాంతంలో. జంగా కృష్ణమూర్తి గారి కింద మెలిగిన వాళ్ళకి ఆ సంస్కారం అడ్డొచ్చి నిన్ను ఎక్కువగా ఏమి మాట్లాడలేకపోతున్నావు. దయచేసి ఎప్పటికైనా ముందుకొచ్చేసి మీ యొక్క పార్టీకి పనిచేసినటువంటి యాదవ సోదరులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ భరోసా నింపేసి వాళ్ళు మళ్ళీ సాధారణ జీవితం గడిపేలా చూస్తారని చెప్పేసి మనసారా కోరుకుంటూ, యాదవులకు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయ పార్టీల కోసం అన్నదమ్ముల్లా మెలిగిన మన యాదవ్ కమ్యూనిటీలో ఎక్కడా గొడవలు పడకండి. అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం లేకపోతే కృష్ణమూర్తి గారి కోసం మీరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నెల్లూరు బుల్లెట్ నెల్లూరు వెళ్ళిపోద్ది. మీకు అండగా ఉండాల్సింది స్థానిక ఎమ్మెల్సీ గారు కృష్ణమూర్తి గారే. కాబట్టి ఎప్పటికైనా మీ తప్పేంటో తెలుసుకొని రాబోయే రోజుల్లో మరలా యాదవులందరూ కలిసికట్టుగా ఉండేసి ప్రయాణం సాగించాలని మనసారా కోరుకుంటూ, టీడీపీలో ఉన్న యాదవులకు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అంతకుముందు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే భగవంతుడు వాడికి సరైన శిక్ష విధించారు వాళ్ళకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్నదమ్ముల్లా కలిసి మెలుగుందాం. పార్టీలు వేరు, రాజకీయాలు వేరు, మన కుటుంబాలు వేరు. గ్రామాల్లో అందరం ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళు ఉండవాళ్ళమే. ఎటువంటి గొడవలకి ఎటువంటి ఇబ్బందులు పడకుండా అందరం కలిసిమెలిసి జీవనం సాగించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, జై జవాన్ జై కిసాన్.